ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. హీరో మానసికంగా ఎదగనివాడు, హీరోయిన్ అప్పటికే ఓ పిల్లాడికి తల్లి, కానీ భర్త చనిపోయిన స్త్రీ. అనుకోని పరిస్థితిలో వాళ్ళిద్దరికీ ముడిపడితే ఇలాంటి పాత్రలతో ఈ కథాంశంతో సినిమా తీయడం అంటే రిస్కులకే రిస్క్. కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపిచ్చు బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. ఆ అద్భుతం చేసిన దర్శకుడు కళాస్రష్ట కె. విశ్వనాథ్ గారు. ఒకరికి 6 తెలుగు స్టార్ హీరోల హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమల్ హాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు దక్కిన ఈ బ్లాక్ బస్టర్ అద్భుతం స్వాతిముత్యం. ఈ సినిమా వచ్చి 38 సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా గురించిన విశేషాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు, క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు? నిజానికి అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు, బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం కమల్ హాసన్ గారు, రాధిక గారు జంటగా దర్శకుడు కె. విశ్వనాథ్ గారు రూపొందించిన స్వాతిముత్యం. కల్లా కపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగిన మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య అంటే కమల్ హాసన్ గారు. ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లాడిన లలిత అంటే రాధిక గారు ఓ పిల్లాడికి తల్లి అయ్యాక భర్త చనిపోవడంతో తలచెడ్డ ఇల్లాలిగా అన్నా వదినల వద్ద ఉంటూ బతుకు ఇడుస్తూ ఉంటుంది. విధవరాలైన హీరోయిన్ మెడలో గుళ్ళో సీతారామ కళ్యాణ వేళ అమాయకంగా తాళికెట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా స్వాతిముత్యం కథ. భార్య పోతే మగాడు మరో పెళ్లి చేసుకోవడం సహజమనే లోకంలో భర్త పోయి ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన శివయ్య పేరునే ఈ సినిమాకు పెడదామని మొదట్లో కమల్ హాసన్ గారు అన్నారట. కానీ చివరకు అందరూ స్వాతిముత్యం టైటిల్కే మొగ్గు చూపారు. మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమల్ హాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రికార్డింగ్ ప్రాణం పోశాయి. చిన్నారి పున్నారి కిట్టయ్య, సువ్వి సువ్వి సువ్వాలమ్మ, రామ కనవేమిరా, ధర్మం శరణం గచ్చామి, మనసు పలికే మౌనగీతం వంటి పాటలు ఆల్ టైమ్ హిట్స్. ముఖ్యంగా మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్ని, ఆ ప్రణయ గీతాన్ని విశ్వనాథ్ గారు సున్నితమైన శైలిలో అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు సినిమాలోని చాకలి సుబ్బులు, వెంకటస్వామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ గారు కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలో లాగానే స్వాతిముత్యం పాటల రచనలోనూ విశ్వనాథ్ గారి హస్తం ఉంది. ఆడామగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ గారు అప్పటికప్పుడు అనుకొని జానపద శైలిలో పట్టుచీర తెస్తానని పాట రాత్రికి రాత్రి రాశారట. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమల్ హాసన్ గారే ఆ పాటకు ట్యూన్ కట్టి పాడారట. ఆ వర్షంతోనే షూటింగ్ పూర్తి చేశారు. తర్వాత బాలు, శైలజ గారితో పాడించారు. ఇక వటపత్ర సాయికి పాట పల్లవి లైన్లు కథా చర్చలో భాగంగా సినారేకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ గారు సమకూర్చి ఇచ్చారట. అదే పాట సినిమా చివరిలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వర్షన్ను సీతారామశాస్త్రి గారితో రాయించారు. సిరివెన్నెల చిత్రం కన్నా ముందే ఈ పాటతో శ్రీరామశాస్త్రి గారు, సీతారామశాస్త్రి గారి పేరు తెరపైకి వచ్చింది. సితారాతో రచయితగా పరిచయమైన సాయినాథ్, సిరివెన్నెలకు రాసిన ఆకెళ్ళ ఇద్దరు ఈ సినిమాలో విశ్వనాథ్ గారి కళానికి డైలాగుల్లో చేదోడుగా అయ్యారు. ఎంవి రఘు ఛాయాగ్రహణం అందించారు.
అంతేకాదు ఫ్రెండ్స్, ఆస్కార్కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా స్వాతిముత్యమేనట. తుది జాబితాకు నామినేట్ కాకపోయినా మరో 8 ఏళ్లకు రిలీజ్ అయిన హాలీవుడ్ ఫారెస్ట్ గంప్కు మన స్వాతిముత్యంకు పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన స్వాతిముత్యంలోని శివయ్య పాత్రను గుర్తు తెస్తాయి. అలా హాలీవుడ్కు మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమల్ హాసన్ గారి లాంటి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. షో మ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్ కపూర్ గారి మనసు దోచేసింది ఈ సినిమా. శంకరాభరణం మొదలు ఏ సినిమా తీసినా బొంబాయిలో రాజ్ కపూర్ గారికి చూపించడం విశ్వనాథ్ గారికి అలవాటు. అలాగే స్వాతిముత్యం సినిమాని కూడా రాజ్ కపూర్ గారు చూశారు. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్ గారు వెనక్కి తిరిగి విశ్వనాథ్ గారితో, మీరు నా హృదయాన్ని టచ్ చేశారు, దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ హానెస్ట్ ఇన్ దిస్ మూవీ అని చాలా బాగా మెచ్చుకున్నారట. కమల్ హాసన్ గారు విశ్వనాథ్ గారులతోటే స్వాతిముత్యం హిందీ రీమేక్ చేయాలని రాజ్ కపూర్ గారు ముచ్చటపడ్డారట. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన అర్ధరాత్రి కమల్ హాసన్ గారికి ఫోన్ చేసి తన మనసులో మాట చెప్పారట. కానీ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల ఆ మూవీ హిందీలో రీమేక్ చేయడం కుదరలేదు. ఏది ఏమైనా కథరీత్యా నేటికి స్వాతిముత్యం రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ గారికి 1కి 2 భారాన్ని తలకెత్తుకొని విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహాఘనత. ఫ్రెండ్స్, రిలీజుల్లో రికార్డుల్లో కూడా స్వాతిముత్యానికి ప్రత్యేకత ఉంది. అది 1986 10వ తరగతి పరీక్షల సీజన్కు ముందు సినిమా కలెక్షన్స్కు డల్ పీరియడ్గా భావించే మార్చి నెలలో స్వాతిముత్యం రిలీజ్ అయింది. ఆన్ సీజన్లోనూ అన్ని వర్గాలను మెప్పించి వసూళ్ల వర్షం కురిపించింది. రజతోత్సవాలు కూడా చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్, అంటే రోజుకు 3 ఆటలే. ఉదయం ఆట ఏదైనా చిన్న డబ్బింగ్ సినిమాలు ఆడటం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ స్వాతిముత్యం అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా 100 రోజులు ఆడిందట. అంతకు దాదాపు 10 ఏళ్ల క్రితం, అంటే 1977 ప్రాంతంలో మొదలైన ఎన్టీఆర్ 4 చిత్రాలు అడవిరాముడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి, శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఆ 4 సినిమాలు ఎక్స్ట్రా షోలతో 4-5 ఆటలతో 100 రోజులు ఆడాయట. అయితే అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తర్వాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం స్వాతిముత్యం. మచ్చుకి గుంటూరు వెంకటకృష్ణలో రోజు 4 ఆటలతో, తిరుపతి వేల్ రామ్స్లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తర్వాత స్టార్లు కృష్ణ గారి 70mm సింహాసనం, బాలకృష్ణ గారి సీతారామ కళ్యాణం, చిరంజీవి గారి పసివాడి ప్రాణం లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలను సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయాన్ని సాధించిన హీరో స్వాతిముత్యం కమల్ హాసన్ గారని చెప్పుకోవాలి. నిజానికి ఆ ఏడాది తెలుగులో 6 స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ 6 వరుస హిట్లతో జోరు మీద ఉన్నారు. బాక్సాఫీస్ ఖైదీ, చిరంజీవి అగ్రస్థానం కోసం కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి హిట్స్తో పోటీ పడుతున్నారు. కృష్ణ గారు తెలుగులో తొలి 70mm సినిమా సింహాసనంతో సంచలనం రేపారు. శోభన్ బాబు గారి శ్రావణ సంధ్యతో హిట్ సాధించారు. నాగార్జున, విక్రమ్, వెంకటేష్ గారి కలియుగ పాండవులు మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి ఓ పరభాషా హీరో కమల్ హాసన్ గారు నాన్ కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్ అయింది స్వాతిముత్యం. వెండితెరపై విశ్వనాథ్ గారి సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా కె విశ్వనాథ్ గారి స్వాతిముత్యం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనాశీలులకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా స్వాతిముత్యం కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ గారి ఉత్తమ దర్శకుడిగా, కమల్ హాసన్ గారు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్కు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ కూడా స్వాతిముత్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
స్వాతి ముత్యం సినిమా మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.